హలో ఫ్రెండ్స్, మనకి ప్రాఫమ్ ట్రేడింగ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. నేను ఏ బ్రోకర్ని రికమెండ్ చేయట్లేదు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియో మేక్ చేస్తున్నాను. జనరల్గా ఫారెక్స్ ట్రేడింగ్ అనేది మన ఇండియాలో ఇల్లీగల్. అయితే మనకి కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ అంటే ప్రాఫమ్ కంపెనీస్ అన్నమాట, వాళ్ళు ఫండింగ్ చేసి మనకి అకౌంట్ ఇస్తారన్నమాట, మనకి ట్రేడ్ చేయమని. అంటే మనమేం ఫండింగ్ చేయక్కర్లేదు, మనమేం డిపాజిట్ చేయక్కర్లేదు ట్రేడింగ్ అకౌంట్లోని. వాళ్ళు డిపాజిట్ చేసి మనకి అకౌంట్ ఇస్తారు. మన దగ్గర ట్రేడింగ్ స్కిల్స్ ఉన్నట్టయితే, మనం ప్రాఫిట్ తీసినట్టయితే, మనకు తీసిన ప్రాఫిట్లోని 90% మనకి యాజ్ ఎ పెర్ఫార్మెన్స్ ఫీజ్ రూపంలో మనకి పే అవుట్ ఇస్తారన్నమాట. అది ఎలాగిస్తారంటే, మనకి క్రిప్టో కరెన్సీలోని యూఎస్డిటీ ఉంటుంది. ఆ యూఎస్డిటీ త్రూ మనకి విత్డ్రా అనేది ఫాస్టెస్ట్గా అవుతుంది అనమాట. ఓకే, ఇంకో మెథడ్ కూడా ఉందన్నమాట, రైజ్ వర్స్ అని చెప్పేసి. అందులోంచి మనం డైరెక్ట్గా బ్యాంక్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. సో అది విత్డ్రా అనేది అది ఈజీగా అయిపోతుంది, అది పెద్ద కష్టం ఏం కాదు. అయితే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, బ్రోకర్కి బెనిఫిట్ ఏంటి? సపోజ్ మీ దగ్గర ట్రేడింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, మంచిగా మీకు ఒక అకౌంట్ ఇస్తాడు, $1,00,000 అకౌంట్. మీరు పెట్టిన ప్రతి ట్రేడ్ని వాడు కాపీ చేస్తాడు అనమాట. మీ అకౌంట్ అంటే మీకు ఇచ్చిన ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది కదా, ఇంటర్నల్గా ఇంకొన్ని అకౌంట్స్ దానికి అటాచ్మెంట్ చేసి ఉంచుతాడు. మీకు ఇచ్చిన అకౌంట్లోనే మీరు ఇక్కడ బై ట్రేడ్ పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా అటాచ్ అయి ఉన్న అకౌంట్లో కూడా బై ట్రేడ్ పడిపోతుంది. మీరు ఇక్కడ క్లోజ్ చేస్తే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఏ యాక్టివిటీ చేస్తారో మీ ట్రేడింగ్ అకౌంట్ మీద, మీకు ఇచ్చిన దాని మీద, అదే యాక్టివిటీ కాపీ పేస్ట్ అయిపోతుందన్నమాట వాళ్ళ సర్వర్లోనే, మిగిలిన అకౌంట్లోనే. ఓకే, మీరు 10% ప్రాఫిట్ 1 మంత్లోనే $1,00,000 మీద $10,000 తీసారనుకోండి, అందులో మీకు $9,000 మీకు యాజ్ ఏ ప్రాఫిట్ షేరింగ్ మీకు ఇస్తారనమాట. దాన్ని పెర్ఫార్మెన్స్ ఫీజు రూపంలో ఇస్తారనమాట. 100% లీగల్ అది. ఓకే, అయితే వాడు ఇంకొక అకౌంట్ కానీ 2 అకౌంట్ కానీ అటాచ్మెంట్ చేసి ఉంచుతారు కదా మీ ట్రేడింగ్ అకౌంట్కి, 1,00,000 అకౌంట్స్. అందులో వచ్చే ప్రాఫిట్ అంతా బ్రోకర్కి బెనిఫిట్. సో ఈ విధంగా టాలెంట్ హంట్ అంటే ఎక్కడైతే టాలెంట్ ఉన్నదో వాళ్ళే పిక్ చేసుకొని వాళ్ళు కూడా క్యాష్ చేసుకుంటారు, మనకి కూడా బెనిఫిట్ ఇస్తుంటారు. అయితే ఇందులోని వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ రిస్క్ రాకుండా ఉండాలనుకుని మనకి కొంత ఫీజు పే చేసి అకౌంట్ని పర్చేజ్ చేసుకోమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 అకౌంట్ ఉందనుకోండి, $1,00,000 అకౌంట్ అప్రాక్సిమేట్లీ $500 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ₹50,000 స్పెండ్ చేస్తే, మనం రిస్క్ తీసుకొస్తుంది ₹50,000 అనమాట. స్పెండ్ చేస్తే వాళ్ళు మనకి 1,00,000 అకౌంట్ ఇస్తారన్నమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే 2 టెస్టులు పెడతారు, ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 నుండి మీకు ప్రాఫిట్ టార్గెట్ 1,00,000 అకౌంట్ మీద 10% తీయమంటారు. అంటే $10,000 ప్రాఫిట్ తీయాలా. డైలీ రిస్క్ అనేది 5% పెంచకూడదు, అలాగే ఓవరాల్ రిస్క్ అనేది 10% పెంచకూడదు. అంటే మీరు మీ 10% ప్రాఫిట్ టార్గెట్ని, ఈ 2 లిమిట్స్ ఉంటాయి కదా, డైలీ లిమిట్ 5%, ఓవరాల్ లిమిట్ 10%, దాన్ని దాటకుండా మీరు ప్రాఫిట్ తీయగలగాలి. వన్స్ అది క్వాలిఫై అయిపోయారు అనుకోండి, డేస్ లిమిట్ లేదు, ఎన్ని రోజులు మీరు టైం తీసుకోవచ్చు. వన్స్ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఫేజ్ 2 దీనికి ప్రాఫిట్ టార్గెట్ కొంచెమే ఇస్తాడు అనమాట. 6% కానీ 5% కానీ ఇస్తాడు. 6% ఇచ్చాడు అనుకోండి, డైలీ డ్రాడౌన్ అనేది, డైలీ లాస్ అనేది 3% పెంచకూడదు, ఓవరాల్ లాస్ అనేది 6% పెంచకూడదు. ఈ విధంగా 2 టెస్ట్లో మీరు క్వాలిఫై అయిపోయారు అనుకోండి, అప్పుడు మీకు స్టిమ్యులేటెడ్ అకౌంట్ ఇస్తాడు అనమాట. అందులో ఏంటంటే మీకు ఒక్క 3% ప్రాఫిట్ తీసిన వెంటనే విత్డ్రా మీరు పెట్టుకోవచ్చు అనమాట. 90% పే అవుట్ని, అంటే $2,700 పే అవుట్ అనేది వచ్చేస్తుంది. కొన్ని బ్రోకర్స్ ఏంటంటే 3% ప్రాఫిట్ తీసిన వాడిని ఇచ్చేస్తారు, కొంతమంది ఏంటంటే 5% ప్రాఫిట్ తీసిన వాడిని ఇస్తారు అనమాట. 90% పే అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1,00,000 మీద 5,170 5% ప్రాఫిట్ తీస్తాం. దీని మీద 90% అంటే $4,500 అనేది పే అవుట్ అనేది యూఎస్డిటీకి మనకి ఇస్తారు అనమాట. ఓకే, అంటే 90% పే అవుట్ అనేది వస్తుంది అనమాట. ఇంటర్నల్గా లింక్ అయిన అకౌంట్స్ ఉంటాయి కదా, అందులో వచ్చే ప్రాఫిట్ అంతా బ్రోకర్ దగ్గర ఉండిపోతుంది. సో బ్రోకర్ మనకి అకౌంట్ ఇస్తూ వాడు కూడా బెనిఫిట్ పొందుతారు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే $500 ఫీజు ఎందుకంటే, చాలామంది ఫేక్ ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళ క్యాపిటల్ని అక్కడ డ్యామేజ్ చేస్తారు, వాళ్ళకి డిసిప్లిన్ ఉండదు. నిజంగా మన దగ్గర మంచి స్ట్రాటజీ ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది, మనం చేయగలం నమ్మకం ఉంటే మాత్రం అప్పుడు మనం పర్చేజ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మనం మనీ పెడుతున్నాం, కొంటున్నాం. ఏమాత్రం ఫేజ్ 1లో కానీ ఈ టార్గెట్ అచీవ్ అవ్వలేదు అనుకోండి, ఏదో రోజున 5% మించి ప్రాఫిట్, అదే సారీ 5% మించి లాస్ ఇస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు కట్టిన డబ్బులు లాస్ అయిపోతారు, మీ అకౌంట్ కూడా స్క్వీజ్ అయిపోతుంది, నో బెనిఫిట్, మళ్ళీ మీరు పర్చేజ్ చేసుకోవాల్సిందే. అలాగే ఫస్ట్ ఫేజ్లో మీరు క్వాలిఫై అయిపోయారు, సెకండ్ ఫేజ్లో మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి, అంటే డైలీ డ్రాడౌన్ 3% అన్నారు కదా, దీన్ని మించి అయిపోయింది అనుకోండి, ఏదో లాస్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మీరు ఫెయిల్ అయిపోయినట్టే, మీరు కట్టిన డబ్బులు పోతాయి, అది గుర్తుపెట్టుకోండి. రిస్క్ అనేది ఉంటుంది, మీరు కట్టిన
అంటే మీరు పర్చేస్ చేసినప్పుడు మీరు ఏదైతే స్పెండ్ చేస్తారో అది మీరు తీసుకుంటారా రిస్క్ మాత్రమే. మీకు నిజంగా ట్రేడింగ్ స్కిల్స్ ఉన్నాయి, మంచి స్ట్రాటజీ ఉంది, మీరు చేయగలరని నమ్మకం ఉంటేనే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయితే మంచిది, లేకపోతే లేదన్నమాట. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి, మనీ మేనేజ్మెంట్, లాస్ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కరెక్ట్గా ప్రాపర్ వేలో ఫాలో చేసుకుంటూ కూల్గా చేయగలగాలి. అప్పుడే ప్రాఫార్మ్స్ అనేది మనకి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇందులో ఏంటంటే మనకి 1 lakh అకౌంట్ కాదు, ఈవెన్ $5,000 అకౌంట్ కూడా కొనుక్కోవచ్చు. అది జస్ట్ తక్కువ ఉంటుంది అనమాట, ఒక 4,000 5,000 వచ్చేస్తుంది. అదే $10,000 అకౌంట్ అంటే 7,000 to 12,000 లోపు వచ్చేస్తుంది అనమాట. యూఎస్డిటీతో మనం పేమెంట్ ఇచ్చుకుంటే, పర్చేస్ చేసుకుంటే ఫాస్ట్గా విత్డ్రా అనేది వస్తుంది అనమాట. ఓకే, రిస్క్ డిస్క్రైమ్ చదవండి, ఇది అందరికీ షూటబుల్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.